తడమేమో పోయాము. చెన్నైకి వెళ్ళారా? ఒక తడ పోతే విస్తింగ్ అయితే చూడాము. 3 లక్షలు కడితేనే చేస్తాము. నా ఊట్లో కాపు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెన్నై దాకా వెళ్ళి తిరిగి వచ్చేసారు. 3 లక్షలు కడితే పాపకి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ అయితే చేస్తామని చెప్పారు. మనం వచ్చున్నాము కందుమూరు ఎస్టీ కాలనీ, నెల్లూరు రూరల్ మండలం, నియోజకవర్గం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి రావడం ముఖ్య కారణం బూదూరు మరియమ్మ అంటూ పాపకి గుండెల్లో రంధ్రం చిన్న వయసు నుండి పడిందని అది మన దృష్టికి రావడం జరిగింది. ఈ కందుమూరు ఎస్టీ కాలనీకి వచ్చి ఆ పాపను పరామర్శించి ఆపరేషన్ గురించి వారి కన్న తల్లిదండ్రులతో మాట్లాడి ఆపరేషన్ సంబంధిత ప్రభుత్వ డాక్టర్లతో, అధికారులతో మాట్లాడి ఆ పాపకి ఆపరేషన్ చేయించడం కొరకు మనం ఇక్కడ కందుమూరు ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇది వాళ్ళు ఉంటున్న ఊరు, ఇది ఈ పక్క ఇదంతా గ్రామం ఎస్టీ కాలనీ. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇది. ఇప్పుడు మనం వెళ్ళేది వాళ్ళ ఇల్లు. ఇది వాళ్ళ కన్న తల్లిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఈ పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? 6 సంవత్సరాలు ఉంటాయా? మీకు ఎట్ట తెలిసింది? మీకు చిన్నప్పటి నుంచి తెలిసిందా? అంటే ఎప్పుడు ఎట్ట పాపకి బాగలేదని స్కానింగ్ కనుగొయ్యాను. ఎక్కడ? నెల్లూరులో శ్రీనివాస్ హాస్పిటల్ డాక్టర్ ఆయన స్కానింగ్ రాశాడు. ఆ స్కానింగ్ లో పాపకి గుండెల్లో ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చెన్నై తీసుకుని చేయించండి. చెన్నై తీసుకోమని చెప్పారు. మీరు వెళ్ళారా చెన్నైకి? ఏమన్నా ఒక తడమేమో పోయాము. చెన్నైకి వెళ్ళారా? ఒక తడ పోతే విస్తింగ్ అయితే చూడాము. 3 లక్షలు కడితేనే చేస్తాము. నా ఊట్లో కాపు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెన్నై దాకా వెళ్ళి తిరిగి వచ్చేసారు. 3 లక్షలు కడితే పాపకి ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ అయితే చేస్తామని చెప్పారు. పోతే ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఒక కూతురు ఒక కొడుకు. ఈ పాప పెద్ద పాప. ఇప్పుడు నువ్వు ఎత్తుకున్న అబ్బాయి మీ కొడుకు. అబ్బాయి కూడా ఏంది నెత్తి మీద ఇప్పుడు కురుపులు వేస్తుంది. ఈ మధ్య తిరిగి హాస్పిటల్ చూపించారా? ఆయిల్మెంట్ పూసారు. ఇప్పుడు మీ భర్త ఏం పని చేస్తుంటాడు? పొలం పనులే చేస్తుంటారు. మీరు ఇంటికాడ ఉంటారా? మీరు కూడా వెళ్తారా? పిల్లకాయలు చూసుకుంటా నువ్వు ఇంటికాడ ఉంటావు. ఇప్పుడు మీ పెద్దోళ్ళమ్మా, మీ అమ్మోళ్ళు తోటలో ఏం తోటలో ఉండరు? మామిడి తోటలో వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీ భర్త వాళ్ళు, మీ అత్త మామూళ్ళు నిమ్మ చెట్ల తోటలో ఉంటున్నారు. పాప పేరు ఏం పేరమ్మా? మరియమ్మ. మీ పిల్లోడి పేరు? నీ పేరమ్మా? పద్మ. ఇంటి పేరు? పొన్నూరు పద్మ. మీ ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాసుడు. ఆధార్ కార్డులో బూదూరు అని ఉందా? అంటే అది మా ఇంటి పేరు మీద, మా అమ్మోళ్ళ ఇంటి పేరు మీద పొన్నూరు పద్మ ఉంది. అది మార్పించుకుని ఇప్పుడు బూదూరు పద్మ గారు. మీ ఆయన వాళ్ళ ఇంటి పేరు బూదూరా? బూదూరా? బూదూరు. సరే, ఇప్పుడు ఈ పాపకి ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేసింది? ఇప్పుడు అంటే పాస్టర్ ఆయన మీకు బాగా అన్ని అనుకూలంగా వస్తుంటాడా? ఏమేం చేశాడు మీకు ఇప్పుడు వరకు? పిల్లకి చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు అమ్మా? అంటే మీకు ఎప్పటి నుంచి పరిచయం ఆయన పాస్టర్? మాకు 3 వారాల నుంచి. 3 వారాల నుంచేనా? చర్చికి ఈ ఊరికి వస్తా పోతుంటాడు ఆయన పాస్టర్. అంటే మీకు ఒక నెల, అంటే 3 వారాల నుంచే పరిచయం, అంతకు ముందు ఏం పరిచయం లేదు. మీరు చర్చికి వెళ్తుంటారా? అంటే ఆయన చెప్తేనే వెళ్తున్నారా, లేకుంటే అంతకు ముందు నుంచి చర్చికి వెళ్తున్నారా? అంతకుముందు అమ్మోళ్ళ కాడ దామరం ఉన్న పిల్లకి బాగాలేకుండా ఆడపోయినాయి. ఎక్కడికి? దామరంలో
దామవరంలో చర్చికి వెళ్ళారు. ఏడకి వచ్చిన కానీ ఇప్పుడు ఆడ బాగా. అక్కడ ఎవరు బొమ్మని చెప్పారు దామవరంకి పాపకు బాగలేదు అని? అంటే అక్కడ పిల్లకి మామూలు కాడికి వస్తా పాతా ఉంటుంది కదా, అందుకని ఆడ దగ్గరికి అటు బాతా. చర్చికి కాదమ్మా, చర్చికి ఫస్ట్ నుంచి మీరు చర్చికి వెళ్తున్నారా లేకుంటే వేరే దేవుళ్ళు పూజిస్తున్నారా? ఫస్ట్ నుంచి మామూలుగానే ఉన్నాము. పిల్లకి బాగాలేదు కానీ మామూలుగా ఏ దేవుడిని కొలుస్తున్నారా? మామూలుగా అంటే మామూలు వెంకటేశ్వర స్వామి నుంచి ఏదో హిందూ దేవుల్ని కొలుస్తున్నారు. ఈ పాపకి బాగలేని దగ్గర నుంచి ఎవరో ఒకరు చెప్తున్నారు మీకు? అంటే పిల్లకి ఆడ నుంచి పోయేప్పుడు ఫస్ట్ సన్నగా పోయేప్పుడు ఒళ్ళు గట్టిగా రాయిలాగా మారిపోయింది. పిల్ల ఆకారం కూడా తినేదిలే, మనిషి మారిపోయింది. అంటే అమ్మాయికి ట్రీట్మెంట్ కి మందులు కూడా జ్వరానికి ఏమి వేయనని చెప్పేశారు. అప్పుడు మాకు భయం వేసిపోయింది. ఆమె సన్నగా పోయి వచ్చినాక అమ్మ ఆ నాయన నమ్ముకొని బిడ్డను బాగా చేస్తాడు అన్నలోకి ఆ నాయన నమ్ముకుని కానీ ఇప్పుడు నా బిడ్డకి ఒక రకంగా లేచి తిరుగుతుంది. అన్నం బన్నం తింటే మాత్రం బాగా. కానీ ఆయాసం అయితే అట్టే ఉంది కదా. ఇప్పుడు అదంటే ఆపరేషన్ చేసుకుంటేనే కదా తగ్గద్ది, అది కూడా తగ్గిపోద్ది అని చెప్పారా? ఇవన్నీ పాస్టర్లు చెప్తున్నారు మీకు, అంతే కదా? ఇదేనమ్మా, ఇదే చర్చికి వస్తే ఆరోగ్యం తగ్గిపోద్ది. లేదు, మేము నమ్ముకున్నాం. ఓలేం చెప్పలేదు, మేమే నా బిడ్డకు బాగా అవుద్దని నేనే నమ్ముకున్నాను. సరేనమ్మా, ఇప్పుడు ఈ పాపకి మేము సంబంధిత డాక్టర్లతో మాట్లాడతాం. మాట్లాడి ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ పాపకి అధికారులు ప్లస్ డాక్టర్లు మీకు రూపాయి ఖర్చు లేకుండా మేమే తీసుకెళ్ళి ఆపరేషన్ చేపిస్తాం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మీరు తీసుకొచ్చి చేపించుకుంటారా మీ పాపకి? పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి పెద్దోళ్ళు అంటే ఇంకెవరున్నారు నీకన్నా పెద్ద? మా అమ్మ మా నాయన. వాళ్ళు ఎక్కడ లేరని చెప్తుంటే తోటలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వస్తారా? ఫోన్ ఉంది వాళ్ళకి? ఫోన్ ఉంది, ఫోన్ చేస్తే వస్తారు. వస్తే మాట్లాడితే మీరు ఈ పాపకి ముందు ఇమీడియట్ గా ఆపరేషన్ చేపించేసుకోండి.